to the #1 student show. మేము ఈరోజు వివిఐటి యూనివర్సిటీ ఇన్ గుంటూరుకు వచ్చాం. అండ్ ఇక్కడ ఆడపిల్లలు ఉంటారేమో అనుకున్నాను. ఇక్కడ ఉన్నది ఆడపిల్లలు కాదండి, ఆడపూలులు. అంతా రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయింది ఎవరో తెలుసా? ఈ కాలేజ్ సమంత, ఈ కాలేజ్ శ్రీలీల. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. సరే ఇక్కడికి వచ్చావు కదా, మా ఊరు కూడా రావచ్చు కదా. మీ ఊరు ఇక్కడ? మా ఊరు చీరాల. చీరాల? మా ఊరు షట్టాల. ఎందుకు ఏమైనా స్పెషల్ ఉందా? అవును ఉంది. ఏంటది? మా ఊర్లో పులులు తిరుగుతున్నాయి. సింహం వస్తేనే కదా పులి భయపడేది. పప్పు చారు, ఉలవ చారు, రవి వస్తే వెయ్యాలి తీన్మారు. మరి హ్యాపీ దీపావళి రవి. ఇంకా రాలేదు నా, వస్తుంది. దీపావళి ఎందుకు వచ్చింది రవి? దీపావళి వచ్చిందంటే మనకు వెలుగులు తెచ్చిద్ది. అలానే నువ్వు వచ్చావంటే మాకు వెలుగు వచ్చింది రవి. హ్యాపీ దివాళీ టు యూ టు. సేమ్ టు యూ. హ్యాపీ దసరా. ఓకే సరే వదులు. సెల్ఫ్ ఐశ్వర్య. ఐ యామ్ మై అభిషేక్ బచ్చన్. రవి ఒకసారి తీసుకో. నిల్చొని పెట్టు. ఒకసారి తీసుకో. ఎస్. ఇదేంది ఇప్పుడు? అంటే ఈ తగ్గేదేలా రాజ్యానికి, నువ్వే కదా రాజువి, నీ చేతిలో ఉంటే బాగుంటదని. రవి పొద్దున్నే తిన్నా పెసరెట్టు, నువ్వే నా ఫేవరెట్. మై సెల్ఫ్ మౌనిక. మై సెల్ఫ్ రవి. అయితే రవి నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తావా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా? అది నేను ఆధార్ కార్డులో చూసుకున్నప్పుడల్లా భయపడతానమ్మా. నీకెందుకు? పొద్దున్నే సూర్యుడిని చూస్తే మంచిదండ, అందుకే. ఇటు ముగ్గురు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేద్దాం. మేడం సార్, గంట కొట్టాలి, పరిగెత్తుకుంటూ వచ్చిన చెయ్యి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ చెయ్యి కొడతారో ఆ టీంనే ప్రశ్న అడుగుతాం. 3 ప్రశ్నలు అడుగుతా. ముగ్గురు ఉన్నారు కాబట్టి అందులో 2కి రైట్ సమాధానం ఇస్తే మీరే గెలుస్తారు. మొదటి ప్రశ్నకి రెడీగా ఉండండి మీరే ఇద్దరు. 1 2 3 గో. మీరు వచ్చారు ఫస్ట్. సో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మన హ్యూమన్ బాడీలో అతి చిన్న ఎముక అంటే బోన్ ఏ పార్ట్ లో ఉంటుంది? ఐ లోపల బోన్ చిన్నగా ఉంటుందా? ఐ లోపల బోన్ చిన్నగా ఉండడం ఏంటమ్మా? మొత్తం స్కల్ బోన్ కదా ఇది, స్కల్ బోన్. దాని లోపల ఐ ఉంటది. ఐ లోపల బోన్ ఉంటదా? మళ్ళా చాలా సెన్సిటివ్ కదా. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. కష్టమే. Where is the smallest bone in the human body? నోస్. ఇది చిన్న బోన్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మీకు ఆప్షన్స్ ఇస్తున్నా. థింక్ అబౌట్ ది ఆప్షన్. నేను 3 ఆప్షన్స్ ఇస్తా. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. ఓకే, ద 3 ఆప్షన్స్ ఆర్: కాళ్ళ మీద ఉన్న చిటికెన వేలు, యువర్ కాలర్ బోన్, యువర్ ఇయర్. కాళ్ళ మీద ఉన్న చిటికెన వేలు. కాళ్ళ మీద ఉన్న చిటికెన వేలు, పాదం మీద. దట్స్ ది స్మాలెస్ట్. ఓకే, దట్స్ యువర్ ఆన్సర్. యు హావ్ ఎ డిఫరెంట్ ఆన్సర్. ఇయర్ has the smallest bone and the right answer is కాళ్ళ మీద ఉన్న చిటికెన వేలు. అంటే కొడతారు కాబట్టి ఇట్స్ ఇయర్. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. ఆల్రైట్, 1 పాయింట్ ఇటు 0 ఇటు. ఈ పాయింట్ మీకు ఖచ్చితంగా రావాలి. 3 2 1 గో.
క్వశ్చన్ జాగ్రత్త వినండి, ఇప్పుడన్నా పాయింట్ రావాలి. క్వశ్చన్ ఇస్, మేరీ కామ్ ఈ మహిళ ఏ ఆటకి సంబంధించిన మహిళ? కబడ్డీ. కబడ్డీ. మేరీ కామ్ ఇస్ ఫ్రమ్ కబడ్డీ. మీ ఆన్సర్ ఏంటి? టెన్నిస్. మేరీ కామ్ ఇస్ ఫ్రమ్ టెన్నిస్. ఇద్దరు చెప్పారు రాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు ఇందులో రైట్ ఆన్సర్ ఉంది. ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి బాక్సింగ్ అండ్ ఆప్షన్ సి తొక్కుడు బిల్ల. చెస్. చెస్ ఆర్ బాక్సింగ్? బాక్సింగ్. చెస్ అన్నారు మీరు ఫస్ట్. Chess. మీరేమంటున్నారు? బాక్సింగ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మేరీ కామ్ ఇస్ బాక్సింగ్. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం రెడీ? 3, 2, 1 గో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. క్వశ్చన్ ఇస్, నేషనల్ ఇంజనీర్స్ డే అని ఏ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? సెప్టెంబర్ 15. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ 15 సెప్టెంబర్ 15. అమ్మయ్య, ఫైనల్ ఒక పాయింట్ వచ్చిందమ్మో. ఓకే, 2 and 1 కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, డ్రా చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరన్నా వెళ్ళొచ్చు బెల్లు కొట్టడానికి, మీ ముగ్గురులో ఎవరన్నా ఒక్కరే వెళ్ళాలి బెల్లు కొట్టడానికి. 3, 2, 1 గో. ఆల్రైట్, క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఎక్కువగా తింటే బరువు పెరుగుతాం, ఇది మాత్రం ఏమి తినకపోతేనే ఎక్కువ పెరుగుతుంది బరువు. ఏంటది? టైమ్ అప్. ఆప్షన్స్. ఆప్షన్స్ కావాలా? ఆల్రైట్, ఇద్దరికి ఇస్తున్నాను, జాగ్రత్త వినండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి చీమ అండ్ ఆప్షన్ సి జుట్టు. ఏనుగు. జుట్టు. జుట్టు. ఎట్లా? హౌ? మనం ఏం తిన్నా తినకపోయినా అది గ్రోత్ అవుతానే ఉంటుంది. ఆ ఆప్షన్స్ లో ఆన్సర్ లేదు. ఆన్సర్ ఇట్స్ అ ట్రికీ క్వశ్చన్. అది ఆన్సర్ ఇస్ ఆకలి. What is this అమ్మా? ఇప్పుడు మీరు ఓడిపోయారు, రౌండ్ ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ మీకు ఏంటంటే, కత్తి చూస్తే మనకు గుర్తొచ్చేది ప్రభాస్ గారి డైలాగ్, కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా వాడు. కానీ చివరికి మిగిలేది కత్తులే, మనుషులు మిగలరు. ఈ డైలాగ్ అర్థమైంది కదా? అంతే ఎమోషన్ గా మీరు చెప్పాలి. 3, 2, 1 మ్యూజిక్. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేడు, కానీ చివరికి మిగిలేది కత్తులే, మనుషులు కాదు. మారరా. మ్యూజిక్. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు, చివరికి మిగిలేది కత్తులే, మీరు మారా. దారణ కత్తి తీసుకో, నాకెందుకు ఇప్పుడు ఇరగదీస్తుందేమో అనిపిస్తుంది. మ్యూజిక్. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా వాడలేడు, చివరికి కత్తులే మిగులుతాయి, మనుషులు కాదు. వెరీ గుడ్ నన్ను, వి ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, వివిఐటి యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపేనికే హారతులు ఇవ్వాలే. టోటల్ సౌతే మొత్తం క్యాబులు కొట్టించేలా ఓనము వేడుక చూసి. సెకండ్ రౌండ్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూర్ టాలెంటెడ్ అంటే ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, డాన్స్ చేయడము, డైలాగ్ చెప్పడము. ఇఫ్ యూ టాలెంటెడ్, ఆ టాలెంట్ అందరికి నచ్చింది అంటే ఒక గేమ్ ఆడతాం, ఆ గేమ్ లో మీరు గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు. ఆల్రైట్, ఇక్కడ నుంచి ఎనీ వన్ సింగర్, గుడ్ సింగర్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. వాట్స్ యువర్ నేమ్? వైశాలి. ఏం చేసుకుంటున్నావు? వాట్స్ యువర్ టాలెంట్? I'm a singer, యూర్ సింగర్. not professional but ఓకే, దిస్ ద ఫస్ట్ టైం ఆన్ టీవీ నువ్వు కనిపించేది. సో టీవీలో ఇప్పుడు పాడబోతున్నావు, ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేక్ షూర్ ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ మెమరబుల్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. thank you. సింగ్. ఏ కొంగు కొంచెం భద్రం పిల్ల, కొంప ముంచేటట్టుందే, ఎల్ల 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 రే, కొంగు
పుట్టుకొచ్చే సింగారంలో సంగతేమై ఉంటుందే ఎల్ల 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 రే నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే దూకుతుంటే నేనేం చేసేదే మాట వేసి లాగేసే మాయలో పడిన మనసే మాట విన్నని మారం చేస్తోంది ఎల్ల 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 రే రెల్ల 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 రే వెరీ ప్రొఫెషనల్, వెరీ నైస్. థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో సింగింగ్ లో కెరియర్ చేసుకుందాము అనుకుంటే ఐఎమ్ షూర్ యుల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ గ్రేట్ సింగింగ్. సో ఇప్పుడు నేను నీతోనే ఆడబోతున్నాను సెకండ్ రౌండ్. అట్లుంటది మనతోనే 30 అంటే 3 దశాబ్దాలుగా ఈటీవీ మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, సీరియల్స్ అండ్ షోస్ ఇక్కడ ఉన్నాయి ఈ 30లో. సో నాన్న నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ నీకు కంటి మీద గంతలు కట్టేశాం, నీకేం కనబడట్లేదు. నీ చెయ్యి ఇలా రబ్ చేసుకుంటూ నేను స్టాప్ అనే వరకు రబ్ చేస్తూ ఉండు. ఎక్కడైతే నువ్వు చెయ్యి పెడతావు, నేను ఎక్కడైతే స్టాప్ అంటానో ఆ షో ఆ సీరియల్కి సంబంధించి నేను ప్రశ్నలు అడుగుతా. గాట్ ఇట్? స్టార్ట్. స్టాప్. ఓకే, ఫ్యామిలీ స్టార్స్ అండ్ జీవన తరంగాల దగ్గర ఆగింది, బట్ మాక్సిమం జీవన తరంగాల దగ్గర ఆగింది. నేను ప్రశ్న అడుగుతున్నా, జీవన తరంగాల గురించి ప్రశ్న అడుగుతున్నా. జీవన తరంగాల్లో 2 ఫీమేల్ లీడ్స్ పేర్లు చెప్పు. కావ్య అండ్ సుష్మా. రైట్ ఆన్సర్. అండ్ జీవన తరంగాలు ఏ టైంకి వస్తుంది? ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తుంది. నువ్వు చూస్తుంటావా? కాలేజీలు ఉండవా అప్పుడు? మేము ఈటీవీ విన్ లో చూస్తాం. ఓ, బట్ నువ్వు చెప్పిన 2 ఆన్సర్లు ఆర్ రైట్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సింగింగ్ అయిపోయింది. ఎవరన్నా డాన్సర్స్ ఇన్ ది హౌస్? ఒక మంచి పాట పెట్టరా. వెరీ నైస్, వెరీ గుడ్, లవ్లీ ఎనర్జీ. ఆల్రైట్, సో 3 దగ్గరికి వచ్చి నేను ఎక్కడైతే ఆపుతానో అక్కడే. ఓకే, స్టార్ట్. కీప్ మూవింగ్, కీప్ మూవింగ్. త్రీ వరకు వెళ్ళి ఇప్పుడు 3కి వెళ్ళు, 3కి వెళ్ళు. స్టాప్. సుమా అడ్డా. సుమా అడ్డాలో యాంకర్ సుమా అక్క. వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పు. రాజు కనకాల గారు. రైట్ ఆన్సర్. ఓకే, ఫైనల్ ఆన్సర్. లాస్ట్ ఎపిసోడ్ లో సుమా అడ్డాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉండే? 34 అనుకుంటా. రైట్ ఆన్సర్. అంత ఎక్సైట్ గా చెప్పినా 34 అని? అంటే డైలీ చూస్తూ ఉంటాం కదా. అమ్మతో చూస్తావు? అమ్మతో చెల్లితో. నెక్స్ట్ సింగర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ మంజు. మంజు గారు పాటలు నేర్చుకున్నారా? వివిఐటి మ్యూజిక్ క్లబ్ నుంచి వచ్చాను. వెరీ నైస్. సో మా కోసం పర్ఫామ్ చేయగలుగుతారా?
ఎస్ ప్లీజ్. దాని కుడి భుజం మీద కడువా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సారంగదరియా. దాని ఎడం భుజం మీద కడువా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సారంగదరియా. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పుట కరిగిపాయ. వావ్ మంజు, యు హావ్ అ గ్రేట్ వాయిస్ క్వాలిటీ. Thank you. చాలా బాగా పాడావు. అండ్ సో లెట్స్ స్టార్ట్ ది గేమ్. నువ్వు ఎక్కడ ఇప్పుడు నీకు ఇంత బాగా పాడావు కాబట్టి నువ్వు ఎక్కడ ఆపితే అక్కడ ఆ ప్రశ్నే అడుగుతా. దేని మీద ఎక్కువ షో మీద సీరియల్ మీద కాన్ఫిడెన్స్ ఉందో అక్కడ ఆపు. పాడతా తీయగా ఆఫ్ కోర్స్ ఎవ్రీ సింగర్స్ ఫేవరెట్ షో. పాడుతా తీయగా కి సంబంధించిన ప్రశ్న అడుగుతున్నా. పాడుతా తీయగాలో ఓ ఇద్దరు జడ్జిలు ఆస్కర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు జడ్జిలు ఎవరు, దేనికి ఆస్కర్ అవార్డు వచ్చింది చెప్పు నాకు చాలు. కీర్వాణి గారు, చంద్రబోస్ గారు. ఏ పాటకు వచ్చింది వాళ్ళకి ఆస్కార్? నాటు సాంగ్. వీళ్ళతో పాటు ఒక బ్యూటిఫుల్ లేడీ జడ్జి ఉంటారు, ఆవిడ పేరేంటి? సునీత గారు. ఇది ఎన్నో సీజన్ నడుస్తుంది? 25. రైట్ ఆన్సర్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. శివంగి వే. ఓకే, సో మా శివంగులు రెడీగా ఉన్నారు. ఓహో, అయితే ఎవరికైతే గ్లౌస్ లేవో వాళ్ళు బెలూన్ తీసుకొచ్చి దీనికి అతికిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని పట్టుకొని బ్యాలెన్స్ చేస్తారు. అక్కడ బెలూన్ అతికించిన తర్వాత మిగతా ఒక పార్టిసిపెంట్ ఆ గ్లౌజ్ వేసుకొని ఆ బెలూన్ పగలగొట్టాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటది అనమాట మీ ముగ్గురు మధ్యలో. సో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో, ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ పగలగొడుతుందో వాళ్ళ విన్నర్. Your time starts in 3, 2, 1, go! దబిడి నీ చెయ్యే ఎత్తువాలా, దబిడి నా చెంప మోగిపోయేలా, దబిడి నువ్వు తంచు బాలా, దబిడి చెమటల్లో తడిసిపోయేలా. చూపు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు 8 బెలూన్స్ పాల్గొట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అయితే ఆ 9 ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా ఆడాలి. ఆల్రైట్, టేక్ యువర్ పొజిషన్. Your time starts now. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 చోరున వేటకే వచ్చినాడే పోరడే, ఆగని కోతకే ఎడబెడ చూడడే, సీర సెంగు కంతులకు బెదురడి గుంటడే, అడుగడుగున దడదడే మొదలు వెళితే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రమణ ఏయ్ 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 దగ 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 చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రమణ ఏయ్ 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 దగ 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 చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. 9, 8, 7,
6, 5, 4, 3, 2, 1. Time up. 8 and 8. ఇద్దరు టై అయింది స్కోర్ కాబట్టి టాస్ టైం. ₹1 కాయిన్ టైల్స్ అండ్ హెడ్స్. నేషనల్ ఎంబ్లెమ్ ఉంది, అది హెడ్స్. ఓకే, ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి హెడ్స్ టైల్స్. హెడ్స్. హెడ్స్ అండ్ టైల్స్. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందా నా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే దిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. వివిఐటి ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి మీకు గిఫ్ట్. 30 glorious years of ETVలో తగ్గేదిలే సెలబ్రేట్ చేస్తున్నాం విత్ స్టూడెంట్స్ కాబట్టి 1 student would get the shield and 1 such talented student. ఎవరైతే ఛాన్స్ రాలేదో బట్ స్టిల్ her friends is congratulations. Da. All right, so that brings to the end of this episode. Mali next episode lo kalusudam. Until then, keep shining, keep smiling and keep saying